Hello viewers, I am Dr. Satya from Satya Unani Healthcare, హైదరాబాద్. ఈరోజు మన ఈ ప్రోగ్రాంలో కట్టల్ గురించి తెలుసుకుందాం. కట్టల్ అంటే పనస పండు గురించి. పండు సిరీస్ చేసుకుంటూ వస్తున్నాం కదా మనం. అదే పండు సిరీస్లో మన నెక్స్ట్ పండు వచ్చేసి పనస పండు, దాన్నే కట్టల్ అని కూడా అంటుంటారు. ఈ కట్టల్ ఏదైతే పండు ఉందో దీని గురించి కానీ లేదా ఇంకేవైనా పళ్ళ గురించి కానీ లేదా డిసీజెస్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక మన కస్టమర్ కేర్ నెంబర్ ఏదైతే ఉందో 8074868274 నెంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు, లేదంటే కాల్ చేయొచ్చు. ఆ డౌట్స్ని మేము మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో క్లియర్ చేస్తాం. ఈ కట్టల్ అనేది యునానీ మెడిసిన్లో దీనికి చాలా వండర్ఫుల్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అయితే నెంబరింగ్ తక్కువ రాసినా కానీ నేను ఇక్కడ దానిలో న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ ఉందన్నమాట. అంటే పండుగ అంటే బాడీకి స్ట్రెంగ్త్ అని ఇచ్చే ఒక పండుగ బాగా యూజ్ చేస్తారు దీన్ని. తర్వాత దీన్ని ఏదైతే పచ్చి కట్టలు ఏదైతే ఉంటుందో దాన్ని కూరల్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఆంధ్రాలో అయితే చాలా ఫేమస్గా పనసపొట్టు కూర అని చెప్పి వాళ్ళు ప్రతి ఫంక్షన్లోనూ అది లేకుండా అసలు వాళ్ళు సర్వే చేయని ఫంక్షన్స్ ఉంటుంటాయేమో కొన్నిసార్లు. అలాంటిది ఈ కట్టలు ఏదైతే ఉందో దీన్ని చిక్కీ అని కూడా అంటుంటారు అనమాట. అలాగే దీన్ని పన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ కట్టల్ని. ఈ కట్టల్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా మోల్లిదే మనీ అంటే ఏంటంటే సెమెన్ ఏదైతే ఉంటుందో మగవాళ్ళల్లో అది బాగా ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ పండు బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఎవరికైతే పిల్లలు కాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి కనుక ఈ కట్టల్ పండు కనుక మంచిగా రోజు డైలీ పనస తొనలు కనుక తినిపించినట్టయితే కనుక వాళ్ళకి వాళ్ళ ఏదైతే ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకుంటున్నారో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అంటే ఎవరికైతే పిల్లలు కావాలి అని అనుకుంటుంటారో మేల్ పార్ట్ నుంచి ఎవరికైతే సిమెన్ తక్కువ ఉంటుందో ఆరల్స్ డిసీజ్ అపార్ట్ అది పక్కకు పెడితే కనుక ఎప్పుడు కూడాను వాళ్ళు ఆరోగ్యంగా ఈ సెమెన్ దాని యొక్క ప్రొడక్షన్ బాగుండి వాళ్ళు వైవాహిక జీవితాన్ని చాలా చక్కగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలన్నా లేదంటే అలాగే దాన్ని కరెక్ట్గా వాళ్ళు మెయింటైన్ చేయాలి అని ఎవరైతే పర్టికులర్లీ అనుకుంటారో వాళ్ళు ప్రతిరోజు కనీసము ఒక 4-5 పనసతొనలైనా తినడం అలవాటు చేసుకోవాలి. అంటే వాళ్ళ ఫుడ్లో బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే కనుక. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కట్టల్ ఏదైతే ఉందో అది నఫాక్ అని కూడా చెప్పబడింది. నఫాక్ అంటే బాగా గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇది అంత తొందరగా అరిగే పండు కాదనమాట, చాలా లేట్గా అరిగే పండు. సో అందుకని దీన్ని ఏం చేయాలంటే రోజుకి ఈ 4-5 తొనల కన్నా ఎక్కువగా తినకండి. తిన్నా కానీ అవి ఏం చేయాలి అంటే డైలీ తినేవాళ్ళు ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే అంటే మార్నింగ్ ఆ బ్రేక్ఫాస్ట్లోనో లేదంటే 10:30కి ఫ్రూట్స్లోనో లేదంటే కనుక 12:30కి లంచ్లోనో మాత్రమే తినండి. కానీ లేట్గా తినకూడదు ఈ పండుని. అంటే రాత్రి పనస తొనలు తినేసి పడుకుంటాను నేను అని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే కనుక రాత్రి డిన్నర్లో అసలు ఫ్రూట్సే తీసుకోకూడదు. అందులో పనసపండు అసలు తీసుకోకూడదు. పనసపండు ఎప్పుడు కూడాను మార్నింగ్ అవర్స్లో తీసుకుంటే కనుక మీకు డైజెషన్ అవ్వడానికి కొంత హెల్ప్ అవుతుంది అది. అండ్ ఎవరికైతే డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు దయచేసి 5-6 తొనలు కూడా తినకండి, కేవలం 1-2 మాత్రమే తినండి.